యాసిడ్ పురుగులట. ఇది గత కొన్ని రోజుల నుండి బ్రేకింగ్ న్యూస్‌లు వస్తాయి. వాటికి పత్రికలు హైలైట్ చేసినాయి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి అందాలకు నెలవైన కడియం నర్సరీలో యాసిడ్ పురుగులు, నైరోబీ ఫ్లై, యాసిడ్ బగ్ స్వైర విహారం చేస్తున్నాయి. దీపం పురుగుల మాదిరి కనిపిస్తున్న వీటి స్రావాలు మనుషుల శరీరం మీద పడితే కాలిన గాయాల మాదిరిగా చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడుతున్నాయి. మొక్కల ఎగుమతులు జోరుగా సాగుతున్న ప్రస్తుతంలో వాటిని మోస్తున్న తమ శరీరాలపై ఇవి పడుతున్నాయని కూలీలు గగ్గోలు పెడుతున్నారు. యాసిడ్ వంటి మీద పడితే చర్మం ఏ విధంగా తయారవుతుంది, అదే మాదిరిగా ఈ పురుగుల కారణంగా కూడా గాయాలు కావడంతో వీటిని యాసిడ్ పురుగులని పిలుస్తున్నారు. చర్మం మీద వచ్చిన బొబ్బలు దాదాపు 20 రోజుల వరకు కూడా తగ్గడం లేదంటున్నారు. భారీ సైజు ప్యాకెట్లోనే మొక్కల్లోనే వీటిని ఎక్కువగా గుర్తించినట్టు వివరిస్తున్నారు. 6-7 అడుగుల కంటే తక్కువ ఎత్తుగా ఉండే మొక్కల్లో నీటి జాడ ఉండటం లేదని కూలీలు చెప్తున్నారు. భారీ సైజులో ఉండే మొక్కల వీటి జాడ ఉండట్లేదని చెప్తున్నారు. అయితే భారీ సైజులో ఉండే మొక్కలు ప్యాకెట్ల కింద ఇవి నివాసం ఉంటున్నాయి. నర్సరీలో సస్యరక్షణ చర్యలో భాగంగా తరచూ ఏదో పురుగు మందునే వినియోగించే మొక్కల మీద కూడా ఇవి కనిపించడం లేదని, రోజుల తరబడి సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేసిన మొక్కల మీదనే కనిపిస్తున్నాయని కూలీలు చెప్తున్నారు. ముఖ్యంగా బుర్రిలంక, ఇసుక ర్యాంప్ సమీపంలోని వేబ్రిడ్జ్ తదితర ప్రాంతాలు వీటిని చూసామంటున్నారు. వేసవి ఎండల తీవ్రత తగ్గి వర్షాలు కురిసే సమయంలో ఇటువంటి పురుగులు జాడేంత ముందు కూడా అక్కడక్కడ నేలలో కనిపించేదని, కానీ ఈసారి మరింత అధికంగా ఉన్నాయంటున్నారు.